హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రజని. ఈరోజు మనం రొయ్యల కూర చూద్దామండి. రొయ్య అనగానే పోషకాల గని లేదా నిధి అనే అర్థం చేసుకునండి. రొయ్యల్లో గుండె ఆరోగ్యాన్ని కూడా పెంచుతుందండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అలానే చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి. 1/2 కిలో రొయ్యలను తీసుకున్నానండి. అందులో వేన్ కూడా తీపించేసాను. ఇలా తీసిన తర్వాత నిమ్మకాయ పసుపు వేసి చక్కగా కడుక్కోవాలండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మనం నీట్గా నీచు వాసన లేకుండా కడిగేసి పెట్టుకున్నాం కదండి రొయ్యలు. ఆ రొయ్యలన్నీ ఆయిల్లో వేసి వేపించుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత కొంచెం సాల్ట్, అలానే కొంచెం పసుపు, కొంచెం ఏం కాదు కొంచెం నీచు కదా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అలాగనే 2 కప్పుల ఉల్లిపాయలను వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు రొయ్యల్ని నీట్గా వేపాలి. ఇలా నీట్గా ఎర్రగా కాస్త వేగిన తర్వాత 2 టమాటాలను తీసి పక్కన పెట్టుకుందాం. అలాగనే ఎల్లుల్లిపాయలను కూడా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుందామండి. అలాగనే అల్లాన్ని కూడా దంచేసి వేసుకుందాం. ఇవన్నీ బాగా వేపుకుందాం. ఇలా వేపుకున్న తర్వాత కొంచెం కారం, మీ టేస్ట్కి సరిపోనంత కారం వేసుకోండి. అలానే 2 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోవాలి. ఇవన్నీ కాసేపు మగ్గిన దాకా ఉంచుకోవాలండి. చూడండి, చక్కగా అడుగు పట్టకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం కప్పుడు పచ్చిమావిడిని వేసాను. ఇవన్నీ మెత్తగా అయ్యే వరకు అలా నూనెలో వేపాలన్నీ మూత పెట్టుకొని, ఈ టైంలో పచ్చిమిరపకాయలు అలానే కరివేపాకు వేసుకుందాం. మంచి స్మెల్ సూపర్గా వస్తాయి 2 వేసేసరికి. అలానే కొంచెం గరం మసాలా, అలానే మసాలా అండి మా అమ్మ చేసిన మసాలా కూడా వేసి కలుపుకుంటే, అలా కలిపిన తర్వాత కొంచెం అవి ములిగినట్టుగా వాటర్ వేసుకుందామండి. అలా వాటర్ వేసేసి కాసేపు మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకోవాలండి. అడుగు పట్టకుండా నీట్గా కలిపేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు వాటర్ వేసిన తర్వాత ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. చూడండి, ఇలా చేసిన తర్వాత మనకి ఆయిల్ బయటికి కొంచెం తేలినట్టుగా వస్తుందండి. ఈ టైంలో కాస్త మనకు ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయా లేదనేసి చూసుకోవాలండి. ఇలా చూసుకున్న తర్వాత సాలకపోతే ఉప్పు లేకపోతే ఉప్పు గట్రా వేసుకుందాం. నాకు కొంచెం సాలినట్టుగా ఉంది, నేను వేసుకున్నాను. కొంచెమే సాల్ట్ వేసుకున్నాను. మీరు ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సాల్ట్ అన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటామండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత కింద మళ్ళీ అడుగు పట్టకుండా నీట్గా కలిపేసుకుంటాము. ఇలా కలుపుకున్న తర్వాత మరలా ఒకసారి సాల్ట్ చూసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. ఇంకా స్టవ్ అయితే మూత పెట్టేసి ఆఫ్ చేసుకుందాం. రొయ్యలు అనేవి చికెన్ కంట చాలా కొవ్వులు అన్నీ తక్కువే ఉంటాయండి. బరువును కూడా నియంత్రిస్తుంది. అలానే రొయ్యల్లో B12 విటమిన్ ఉండడం వలన జ్ఞాపకం శక్తి కూడా చాలా ఎక్కువగా పెరుగుతుందండి. రొయ్యల్లో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉండడం వలన ఎముకలు కూడా చాలా దృఢంగా మారుతాయి. అలానే ఎక్కువ మోతాదులో తీసుకోకూడదండి. వారం రోజులు తీసుకోవచ్చు కానీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.